ప్రధానమైనటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. కిషోర్ రెడ్డి గారు, సిచ్యువేషన్ ఈ స్థాయి దాకా రాకుండా ఉండాల్సిందేమో. అంటే ఇక్కడ వాళ్ళు ఉద్యమం చేయడము తప్పని కాదు, నిరసనలు వ్యక్తం చేయడము తప్పని కాదు, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఎ డెమోక్రసీ, రైట్. కానీ ఇవాళ ఈ స్థాయి దాకా వచ్చి పార్లమెంట్ ముట్టడి దాకా, ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముట్టడి దాకా వెళ్ళడం అనేది విచ్ ఈజ్ అన్వాంటెడ్ థింగ్. ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే దీనికి ప్రధాన కారణంగా అందరూ అంటున్నారు. ఎట్లా అంటే అది కూడా నేను చెప్తాను. నిన్న వాళ్ళు అంతమంది వస్తున్నారు అని అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, పోలీస్ ఫెయిల్యూర్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇవాళేమో కాస్త సెక్యూరిటీ ఇదిగా ఉన్నట్టుంది. అక్కడ దాకా ప్రైమ్ మినిస్టర్ ఇంటి దాకా వెళ్ళడం అంటే రాహుల్ గాంధీ ఓకే, ఆయనతో పాటు ఉన్న 100 మంది ఎంపీలు ఓకే, కానీ ఇంకెవరైనా వెళ్ళొచ్చేమో కదా అన్ఫార్చునేట్లీ. సో ఈ సిచ్యువేషన్ని, ఈ ప్రాబ్లమ్ని, ఈ అన్రెస్ట్ని ఇనిషియల్ స్టేజ్లోనే ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ అడ్రస్ చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో. సో ఓవరాల్గా దీని మీద బీజేపీ వ్యూ ఏంటి సార్? ముందుగా మీకు, అట్లాగే ప్యానల్లో ఉన్న పుల్లారావు గారికి, అద్దంకి దయాకర్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, మీరు ఈ విషయంలో మనం అనుకున్న, అంటే మీరు అంటున్నారు అది సెన్సిబుల్గా ఉంటుంది, ముందే మాట్లాడి ఉండుంటే ఇంత దాకా వచ్చేది కాదేమో అని చెప్పి. కానీ నేను అనుకోవడం అయితే ఉన్న వాస్తవం కూడా, ఇంతకుముందు పుల్లారావు గారు కూడా చాలా అంతకుముందు ఎడ్యుటేషన్స్ గురించి చెప్పారు, కానీ ఇదేమీ యూనిక్ కాదు అన్నట్లుగా. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటికీ 3 సార్లు ఎలక్షన్లు జరిగాయి. 3 సార్లు మోడీ గారు ఎన్నికై వచ్చారు. ఎన్నికల్లో మోడీ గారిని ఓడించలేము అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు షాహీన్ బాగ్ విషయమే తీసుకోండి, ఎర్రకోట మీద దాడే తీసుకోండి, భారత జాతీయ జెండాని దించి ఇంకేదో జెండాను పెట్టడమే కానివ్వండి, మీకు అంతకుముందు అగ్నివీర్ అప్పుడే తీసుకోండి, మన సికింద్రాబాద్లో కూడా అన్ని పోలీస్ కేసులు అయ్యాయి, దాని తర్వాత అంతా బయటపడింది, అదేదో దాని వెనకాల కుట్రే ఉందని చెప్పి మన రైల్వే స్టేషన్లలో ఇక్కడ గొడవ చేసిందే తీసుకోండి. మీకు ప్రతి విషయంలో కూడా మీకు శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, అట్లాంటి విధంగా రెజీమ్ చేంజ్ అంటారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారానైతే, ప్రజా మద్దతు ద్వారానైతే మనం పడగొట్టలేము, కానీ ఇతరత్రా ఏదైనా విధంగా పడగొట్టొచ్చినా అన్న ప్రయత్నాలు మాత్రం విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. మేము మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు, యు మీన్ ఇట్? ఎగ్జాక్ట్లీ సార్, తప్పనిసరిగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళి వచ్చారు అని అనగానే ఈసారి మళ్ళీ ఏదో ఉంటుంది అని అనుకున్నాము, రాగానే ఇది ఉంది. ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది నేను చెప్తానండి, ఇప్పుడు మీకు నిజంగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు, ఏది సీజేపీ వాళ్ళు ఇంతమంది రావడము అని చెప్పి. నేను ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవడం లేదు, ఎందుకనంటే ఒకవేళ వాళ్ళని ముందే దూరంలో ఆపి ఉంటే ఇమీడియట్గా అసలు ప్రొటెస్ట్కే ఛాన్స్ లేదు. మేము జంతర్ మంతర్లో ఛాన్స్ ఇచ్చాము. అతను డిప్కే అనుకుంటా అతని పేరు, అతను దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మటే నిరాకరిస్తారు, అక్కడే ఏదో చేద్దాము, గొడవ చేద్దాము అనుకున్నది, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడంతో పర్మిషన్ లెటర్ ఇచ్చేసి పోనాయన జంతర్ మంతర్లో మీరు చేసుకోవచ్చు అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చాము. 30 రోజులు దాదాపు జంతర్ మంతర్లోనే కూర్చున్నారు. ఎవ్వరు కూడా నిరాటంకంగా, ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఎటువంటి గొడవ లేదు, పోలీసుల ద్వారానో ప్రభుత్వం ద్వారానో ఎటువంటి ఒత్తిడిలు లేవు. సోనం వాంగ్చుక్ గారు 20 రోజులు కూర్చున్నారు ఆమరణ నిరాహార దీక్ష మీద, ఎటువంటి ఇది లేదు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమనింది, వారి ఆరోగ్యాన్ని చూడవలసిన అది బాధ్యత ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా. అద్దెకి దయాకర్ గారు కూడా గుర్తు చేసుకోవచ్చు, ఐరోమ్ షర్మిల అని ఎక్కడ నార్త్ ఈస్ట్ లో అండి, సంవత్సరాల కొద్దీ ముక్కు ద్వారా పైప్ వేసి ఆమెకి ఫీడ్ చేశాం. సంవత్సరాల కొద్దీ, దశాబ్దాల కొద్దీ అనుకోవచ్చు, ముక్కు ద్వారా పైప్ వేసి ఆమెకి ఫీడ్ చేసి బతికించాం. ఏది ఆమరణ నిరాహార దీక్ష అంటే. అన్ని ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. సో మనం ఎవరిని కూడా చావడానికైతే, సూసైడ్ చేసుకోవడానికైతే అనుమతించేదైతే లేదు. అది ఎక్కడైనా కానీ, ఇక్కడ కేసీఆర్ గారి విషయంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే అయినా ఇంకెన్నో వందల విషయాల్లో మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మాత్రము మిమ్మల్ని చావనిచ్చేదైతే లేదు, తీసుకెళ్ళి ఇది చేస్తారు. సో కోర్టు కూడా చెప్పింది ఏం చర్యలు తీసుకోవాలి అని చెప్పి. కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ మేము ప్రైవేట్ హాస్పిటళ్ళకి మాకు ఇక్కడ నమ్మకం లేదు అని చెప్పి కోర్టు కూడా తిరస్కరించింది. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా సోనం వాంగ్చుక్ గారి ఆరోగ్యం గురించి పట్టించుకున్న వాళ్ళలాగా అనిపించలేదు. ఆయన హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా అబ్జెక్షన్ చెప్పిన. ఇదంతా ఎప్పుడు సోనం వాంగ్చుక్ గారు దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. అసలు అక్కడ దాకా రాకుండానే ఇనిషియల్ స్టేజ్ లో పేపర్ లీక్ అయినప్పుడు, ఇనిషియల్ స్టేజ్ లో పేపర్ లీక్ అయినప్పుడే కానీ ఇంకే సమయంలో కానీ ఆపడానికి మీరు ఇప్పుడు బోనఫైడ్ ఇంటెన్షన్స్తో మొదలైంది అని అనుకున్నాం అనుకోండి. బోనఫైడ్ ఇంటెన్షన్స్తో మొదలైంది అని అంటే
మనం నిజంగానే వాళ్ళ మనసులో నిజంగా నీట్ గురించే ఉండుంటే, మీరు చూశారు గత 30 రోజుల నుంచి చూశారు ఎవరెవరు వచ్చారు, ఏమేమి స్లోగన్లు తీశారు, ఏం మతపరమైనవి తీశారు. వారు ఏదో మతం అన్నారు అద్దంకి దయాకర్ గారు, నేనేమి ఇప్పుడు ఏదో ఒక మతం ఇంకొక మతం వారే తీసుకొచ్చారు. సార్ అన్ని రకాల వాళ్ళు వచ్చారు, అన్ని రకాల వాళ్ళు వచ్చారు. ఆ ఉద్యమాన్ని అన్ని రకాలుగా ఉద్యమం అని అంటే వచ్చిన వాళ్ళు అది ఎన్నో విషయాల మీద నీట్ గురించి ఒక ఇది మాట్లాడిన వాళ్ళు, దాంట్లో ఏం రిఫార్మ్స్ ఇన్ని రోజులు అయింది కదా సార్ ఉద్యమం, ఏం రిఫార్మ్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఏ నీట్ దీని గురించి మీకు అంతెందుకు, నీట్ది అయిపోయింది కదా, క్యాన్సిల్ అయింది కదా, క్యాన్సిల్ అయిన తర్వాత ఫస్ట్ బాధ్యత ఏముంటుంది, లక్షల మంది మళ్ళీ పెట్టాలి కదా, అది పెడతామంటే ఎల్లుండి పరీక్ష ఉంటుంది, అవతల ఎల్లుండి పరీక్ష ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఈరోజు కాల్ ఇస్తారు, వీధుల మీదకి రమ్మండి. నా పిల్లలే అయినా మీ పిల్లలే అయినా ఎవరి పిల్లలే అయినా ఏ తల్లిదండ్రులైనా కానీ అవతల నుండి పరీక్ష ఉంది, నీట్ పరీక్ష ఉంది, వాళ్ళ భవిష్యత్తుని డిటర్మైన్ చేసేది, ఛాన్స్ వస్తే డాక్టర్లు అవుతారు, అందులో ర్యాంక్ వస్తే. అట్లాంటి సమయంలో 2 రోజుల ముందైతే పరీక్షలు అయిపోయిన తర్వాత ఉద్యమం చేయండి, ఓకే, ఆ పిలుపునివ్వండి. అట్లా కాదు, అవతల నుండి ఎగ్జామ్ ఉంటుంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంటుంది, ఈరోజు మీరు అందరూ విధుల్లోకి రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కాల్ ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు వచ్చారు, నిన్ననో మొన్ననో మళ్ళీ బ్యాక్ వచ్చారు. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేశారు, మీరు ఒక్క విషయం సార్, ఈరోజు ఇంతకుముందు పుల్లారావు గారు అంతకుముందు అన్నిసార్లు అయింది అని అన్నారు, కానీ మన ప్రధానమంత్రి మీరు ఉపోద్ఘాతంలో కూడా చెప్పారు, ప్రధానమంత్రి గృహం వైపు. ఎందుకంటే మనం ప్రధానమంత్రులని చాలామందిని లూజ్ అయ్యాం. ఇందిరాగాంధీ, కాంగ్రెస్ వారికి తెలియనిది ఏమీ కాదు, ఇందిరాగాంధీ గారే, అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు వేరే దేశంలో టాష్కెంట్లో, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు. సో మీకు అది సెన్సిటివ్ జోను, సెన్సిటివ్ ఏరియా, రైట్? అయినా కానీ ప్రధానమంత్రుల మనవడే, ప్రధానమంత్రుల కొడుకే, వారికి తెలియంది కాదు ఏది అనేది. రాహుల్ గాంధీ గారు అక్కడి వరకు తీసుకెళ్లారు, సరే వెళ్ళారు, అక్కడ ధర్నా చేశారు, 100 మంది వెళ్ళారు. ఇదేదో ప్రభుత్వాన్ని షేక్ చేశారు, 100 మంది ఎంపీలతో సహా వేలల్లో తీసుకుని వెళ్ళారు. అది బాధ్యత రాహిత్యం అంటారో, లేకపోతే ఆయన ఒక విజయాన్ని సాధించాడు, సర్ప్రైజ్ చేశాడు అంటారో, అది ఎవరి విచక్షణకి నేను వారికి వదిలేస్తున్నాను. కానీ బట్ ఒక్క మాట సార్, ఇప్పుడు ఆ సెన్సిటివ్ జోన్లో అంత దూరం వరకు మీరు ఇంతకుముందు కూడా ఇంకొక విషయం కూడా ఉంది, అక్కడ ధర్నా చేసిన దాన్ని నేనేమంటాను అంటే, అక్కడ గొడవ చేసిందని నేనేమంటాను అంటే, ఈ ప్రధానమంత్రి చేయబట్టి, మోడీ గారు చేయబట్టి మీరు అంత దూరం వచ్చినా కానీ కామ్గా ఉన్నారు. అదే ఇందిరాగాంధీ గారు అయితే ఇప్పటికే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఇప్పటికే ఎమర్జెన్సీ దేశం మొత్తం మీద ఇచ్చేవారు. లేదండి, నిజం చెప్తున్నాను, ఇదే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని చెప్పి దేశం మొత్తం నిన్న పార్లమెంట్ ని విధ్వంసం చేస్తామని చెప్పి మీదికి వచ్చినప్పుడు, ఈరోజు ఏకంగా మోడీ గారి గృహం ఆయన ఇంటికే పోయి ఆయననే ఏదో చేస్తామన్నప్పుడు, నిజంగానే మినిమం ఎమర్జెన్సీ కాకపోతే ఇంకేదో అయితే మినిమంగా జరిగిపోయేది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే మా ప్రభుత్వంలో ఇంటి దాకా రానిచ్చాము, ప్రొటెస్ట్ చేయనిచ్చాము, లాస్ట్కి ఇక్కడ కూడా జరుగుతుంది చూసారా, ఎక్కడైనా కానీ ధర్నాలు జరిగినప్పుడు, మన అసెంబ్లీ మీదకి వెళ్ళినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు లాఠీ చార్జీలు చేస్తారు. అదే కాదు, ఎవరైనా నాయకులు వెళ్ళి చేసినప్పుడు మర్యాదగా వాళ్ళని, వీళ్ళు ఏదో అక్కడే ఉండాలని చెప్పి వెయిట్ చేస్తున్నట్టు వాళ్ళేమో గుంజుకుని వెళ్తున్నట్టుగా మనం ఎన్ని వందల సార్లు చెప్పారు. పోలీసులు కూడా ఆ నాయకులతో కూడా, సార్ ఇది మాకు ఇది చేయకండి, రండి సార్ అని చెప్పి లేదు మేము ఇక్కడే ఉన్నట్టుగా ఉంటుంది, మీరే గుంజుకుపోవాలి అని అంటే గుంజుకుపోయి వ్యాన్లలో తీసుకెళ్లడము మనం వందల సార్లు చూసాము. పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు చర్చలు జరపడం ద్వారా అంటే మీరు ఒక బోనఫైడ్ ఇంటెన్షన్తో, అంటే క్లీన్ హ్యాండ్స్తో కోర్టుకు వచ్చినా కానీ అది ఒకటి అంటారు సార్, క్లీన్ హ్యాండ్స్తో మీరు వచ్చిండుంటే, నిజంగానే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అన్న విధంగా మీరు వచ్చిండుంటే తప్పనిసరిగా చర్చల ద్వారా అవుతుంది అని చెప్పి మనం నమ్మొచ్చు. ఈరోజు ఒక్క విషయం, మీరు ఇవాళ చర్చనికి డోర్స్ ఓపెన్ అన్నారు, కానీ అది ఇంతకు ముందే అని ఉంటే మరి ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో. ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మీరు నిన్న మేము చర్చలకు ఓపెన్ అనేది కాదు, నిన్న ఫస్ట్ టైం సిజేపీ వాళ్ళు వచ్చి చర్చిస్తామనంటే ఫస్ట్ టైం. అదే 30 రోజుల ముందని ఉంటే ఓకే, ఫస్ట్ డే నుంచి కూడా రిజిగ్నేషన్ అని చెప్పి మోడీ గారే రిజైన్ చేయాలన్న స్థాయికి, పార్టీయా లేదా మొన్న బీజేపీ పార్టీయా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయా ఎవరన్నా కానివ్వండి, హర్తాల్, ప్రొటెస్ట్, వాట్ ఎవర్, ఒక మూమెంట్ చేసే వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడతారు. ఆ డిమాండ్స్, ఆ మూమెంట్ని అడ్రస్ చేయడానికి పవర్లో ఉన్న వాళ్ళు చర్చలకు పిలవాలి. అది పవర్లో ఉన్న వాళ్ళ బాధ్యత.
మమ్మల్ని పిలవండి అని వాళ్ళు అడుక్కోరు. వాళ్ళు అడిగే డిమాండ్స్ వేరుగా సార్ ఉంటాయి. నిన్న అదే అయింది. కానీ ఇక్కడ నిన్న కలుస్తామని పుల్లారావు గారు అంటే మేము ఓపెన్ పుల్లారావు గారు ఇక్కడ ఒక విషయం